ఏంటి చాలా వీడియోలు చూసి ఇక్కడికి వచ్చినట్లున్నాం. ఎన్నెన్ని ఎర్రర్లు వచ్చి ఉంటాయి కదా. అయితే మనమైతే ఈరోజు విజువల్ స్టూడియో కోడ్ అయితే ఉబుంటులో ఎర్రర్ లేకుండా అసలుకి టెర్మినల్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎలా అయితే సింపుల్ ప్రాసెస్గా చూద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టేసి వచ్చేయండి. చాలా సింపుల్గా మనమైతే చేద్దాం. ఫస్ట్ అయితే నేను యాప్స్ ఓపెన్ చేస్తున్నాను. మనకి iOSలో యాప్ స్టోర్, లైక్ ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్, లైక్ అట్లనే ఇప్పుడు మనకి ఇలా విండోస్లో మైక్రోసాఫ్ట్ స్టోర్, ఇక్కడ యాప్ స్టోర్ అనమాట. జస్ట్ యాప్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో కోడ్ అనుకుంటుంది. కోడ్ అనుకుంటే ఎంటర్ చేయండి. చూడండి ఫస్ట్ మనకి గ్రీన్ కలర్ టిక్ వచ్చి కనిపిస్తుంది చూడండి, విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి కోడ్ అని. దాన్ని నొక్కేయండి. జస్ట్ దాన్ని నొక్కిన తర్వాత ఈ ఛానల్ ఇదంతా మనకి సంబంధం లేదు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అయ్యే ముందు పాస్వర్డ్ అడుగుతుంది. నా పాస్వర్డ్ బై డిఫాల్ట్ నేను వర్చువల్ బాక్స్ వాడుతున్నాను కాబట్టి చేంజ్ బి అని ఉంటుంది వర్చువల్ బాక్స్ది. సో నేను అది కొట్టేసాను. ఇన్స్టాలింగ్ అవుతుంది, లోడ్ అవుతుంది. లోడ్ అయ్యే లోపల మాట్లాడుకుందాం. మనమైతే న్యూ సిరీస్ అనమాట. ప్రతిరోజు 11/11కి అయితే దిస్ నవంబరే కాదు, తర్వాత కూడా వస్తాయి. బట్ దిస్ ఈజ్ నాన్ స్టాప్ నవంబర్ అనమాట. మన వీడియోలు అయితే రోజు చూడటం కోసం, మన ప్రతి స్కిల్ యొక్క డెవలప్ చేసుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏం మహా అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే చూస్తారు, లేదంటే వదిలేస్తారు. ఏముంది, నోటిఫికేషనే కదా. బెల్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. కాసేపు ఆ షార్ట్స్ చూసే బదులు ఇలాంటి వీడియోలు చూస్తే కాస్త నాలెడ్జ్ అనేది వస్తుంది, స్కిల్స్ అనేది నేర్చుకుంటా. సో అందుకే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే గైస్, ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఓపెన్ చేద్దాం విజువల్ స్టూడియో కోడ్ని. ఇంకంతే గైస్, చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఇంకా టెర్మినల్స్ యూజ్ చేసి మనం విజువల్ స్టూడియో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి DEB ఫైల్స్ డౌన్లోడ్ చేసి తర్వాత sudo apt సంథింగ్ ఇవన్నీ అసలు ఇదంతా లేకుండా సింపుల్గా యాప్ సెంటర్ అంటూ విజువల్ స్టూడియో కోడ్ అని కానీ కొట్టేస్తే మనకైతే వచ్చేస్తుంది. డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసేసి చూడండి గైస్, వచ్చేసింది. ఫుల్ స్క్రీన్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను. జస్ట్ తీసేద్దాం. ఓకే, ఫైల్ ఓపెన్ చేసి ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. చూడండి ఫైల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఒక న్యూ ఫోల్డర్, లైక్ నా పేరు లోకేష్ కాబట్టి లోకేష్ అని పెట్టేస్తా, లేకపోతే కోడింగ్ అని పెట్టేస్తా. దీని లోపలికి వెళ్ళేసి జస్ట్ దీని లోపలికి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి wget.c అని ఇచ్చేయచ్చు. ఇక్కడ ఇది ఓపెన్ చేసేసి ఇవన్నీ ఏం లేదు గ్యాస్. జస్ట్ మీకు ఏమైనా అనిపిస్తే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏం పెద్ద ఇదంతా నార్మల్ గ్యాస్ అయితే నేనైతే వర్చువల్ బాక్స్ వాడుతున్నాను కాబట్టి. యాక్చువల్లీ నాది ఇంకో ల్యాప్టాప్ ఉండే, దాంట్లో Ubuntuని ప్రైమరీగా వాడుతుండే. బట్ కొంచెం చిన్న ఇష్యూ ఉండటం వల్ల దాని ల్యాప్టాప్కి, సో నేను దీంట్లో అయితే వర్చువల్ బాక్స్లో Ubuntu వేసి అయితే చెప్తున్నాను. సో ఫైల్ ఇక్కడ ఓపెన్ ఫోల్డర్, ఇక్కడ మామూలుగా అయితే ఓపెన్ ఫోల్డర్ అని ఇప్పుడు చూపిస్తుంది కదా. మనం ఏదైనా ఫోల్డర్ ఆల్రెడీ యూజ్ చేస్తాం, ఇది ఉంటే రాదనమాట. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్ ఫోల్డర్ కొట్టేస్తే ఫైల్స్ అనే పాపప్ అవుతాయి. దాంట్లో మనది కోడింగ్ వరల్డ్ కాబట్టి దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ కొట్టేద్దాం. ఓపెన్ కొట్టేద్దాం. ఓపెన్ కొట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది గైస్. కొంచెం నా కంప్యూటర్ కొంచెం లాగీగా ఉంది, బట్ మీరు ప్రైమరీగా Ubuntu వాడితే ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. జస్ట్ లైక్ ఇంకా మీకు సి గురించి తెలిసిందే కదా. hello.c కొట్టేస్తే అయిపోద్ది. ఇది జస్ట్ వెరిఫికేషన్ మెసేజ్ వచ్చేసింది అనమాట. ఇది hello.c వెళ్ళకుండా వెళ్ళిపోయింది. hello.c
చూడండి గైస్, ఎంత సింపుల్గా అయితే సి ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను. యాక్చువల్లీ మనం సి కంపైలర్ అయితే ఇన్స్టాల్ చేయలేదు ఇంకా మన ఉబంటులో. నెక్స్ట్ వీడియోస్లో, ఫర్దర్ వీడియోస్లో మన యొక్క విఎస్ కోడ్లో ఉండే ఈ ఎక్స్టెన్షన్స్, యూస్ఫుల్ ఎక్స్టెన్షన్స్ మరియు ఎట్లయితే సి లాంగ్వేజ్ కంపైలర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఏమేమి ఎక్స్టెన్షన్స్ వాడాలి అన్నీ అయితే డిస్కస్ చేస్తాం. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్.